ఓం నమఃశివాయ. హైదరాబాద్ మల్కాజ్గిరి వాస్తవ్యులైన పి. సుజనాదేవి గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి అభాగ్యులకు అండగా నిలిచారు. ముందుగా ఈ శివబంధువులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామమైన కౌండిన్యస గోత్రంపై ప్రత్యేక అర్చనలు చేయించుకున్నారు. కౌండిన్యస గోత్రోద్భవస్య వెంకట్రావు నామధేస్య సుజనాదేవి నామధేస్య పూజపల్లి శాదారావు నామధేస్య ధీరజ్ నామధేస్య. పరమేశ్వరలింగానికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక తృప్తిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనం దృశ్యయామి. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ. శంభో శంకర నమః శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శతమానం భవతి శతాయు పురుషే శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి దీర్ఘమాయు. పూజల అనంతరం సేవామూర్తుల శ్రేయస్సు కోసం జరుగుతున్న యాగంలో పాల్గొని హోమంలో ఆజ్యం సమర్పించి శంకరుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. అనంతరం శివాలయ నిర్మాణం ద్వారా పరమేశ్వరుని ఆశీస్సులు లభిస్తాయని నమ్మి భక్తులు ఉత్సాహంగా ఇటుకలు సమర్పించారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి సుజనాదేవి గారి తల్లిదండ్రులు కీర్తిశేషులు నరహర్రావు అనంతలక్ష్మీబాయి గార్ల జ్ఞాపకార్థం వారి భర్త వెంకటరావు గారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానానికి నిర్భాగ్యుల మనుగడ నిమిత్తము సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ఈ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు జామపళ్ళు వితరణ చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. తల్లిదండ్రులను తలచుకుని అభాగ్యులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తి కుటుంబానికి శ్రీ పుణ్యలింగేశ్వరుడు అనంతకోటి పుణ్యఫలాలు ప్రసాదించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. మల్కాజ్గిరి అండి. మా వారి పేరు వెంకట్రావు, నా పేరు సుజనాదేవి. మా ఫ్యామిలీ తరఫు నుంచి మేము పోయిన సంవత్సరం కూడా వచ్చినాము. అప్పుడు కూడా ఇట్లనే బట్టలు, అన్నదానం, ఒక బస్తా బియ్యము, పప్పు, కూరలు, పండ్లు, వాళ్ళకు బట్టలు, మగవాళ్ళకు, ఆడవాళ్లకు మాకు మంచిగా అనిపించిందండి. అందుకని ఎల్లుండి మా అమ్మ నాన్న జ్ఞాపకార్థం అప్పుడు మా మనవాడి బర్త్డే సందర్భంగా ఇచ్చినాము. ఇప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళ జ్ఞాపకార్థం ఇస్తాం. మీరు చేసే సేవలు కూడా చాలా బాగున్నాయి, మాకు నచ్చుతున్నాయి మంచిగా. అందుకే ఇక్కడికి వచ్చినాం మల్కాజ్గిరి నుంచి మేము. 600 మంది శివపుత్రులకు రక్షణగా ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత శివాలయ నిర్మాణం జరుగుతుంది. తరతరాల పాటు నిలిచిపోయేలా కడుతున్న శివాలయానికి సాయం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.